నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే జగన్ గారి హయాంలో లిక్కర్ స్కామ్ అనేది చాలా సంచలనమైంది, మనందరం చూసాం. అయితే సిట్ దీనికి సంబంధించి అడిషనల్గా ఇంకో ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే మనం చూసాము లిక్కర్ స్కామ్ సంబంధించి చిన్నగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అయితే సిట్ ఇప్పుడు అడిషనల్గా ఇంకో ఛార్జ్ షీట్ని దాఖలు చేయనుంది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి, సో జగన్ గారి పేరు ఏమైనా అందులో ఉంటుందేమోనని చాలా మంది ఆరోపిస్తున్నారు. సో ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇక్కడ మద్యం కుంభకోణం అంటేనే ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఎవ్వరూ చేయలేదు అనేది వినిపిస్తుంది. ఫస్ట్ ఓకే, అంటే లక్షల కోట్ల రూపాయలు ఎంత పద్ధతిగా దొంగతనం చేశారు. అదేదో వాడికి తెలియకుండా వాడి పర్సు కొట్టేయాలరా అంటారు చూడు, దాంట్లో ఆరితేరు ఉంటారు కత్తెర బాబులు, ఆ విధంగా చేశాడు జగన్ బాబు. ఏంటి అంటే ఇక్కడ ఈరోజు మనం ఏదైతే అంతకుముందు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇచ్చారు, దాంట్లో కొన్ని విషయాలు పొందుపరిచారు, కానీ ఈసారి అడిషనల్ ఛార్జ్ షీట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే పెట్టెల్లో భద్రపరచుకొచ్చారు దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ పేపర్స్. ట్రంక్ పెట్టెలు అవి చూస్తే కనుక చాలా అసలు పగడ్బందీగా వీళ్ళు ఎలా దాని మీద ఒక నివేదిక తయారు చేశారు, ఎవరెవరిని ఏ విధంగా వీళ్ళు అసలు ఎంత జాగ్రత్తగా సిటీ విషయంలో చాలా కష్టపడింది, వాళ్ళని అభినందించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి అభినందనలు వెళ్తుంది. ఆ పెట్టి చూసిన తర్వాత చాలా లోతైన విచారణ జరిగింది. దీంట్లో చూస్తే మెయిన్ పాత్ర ఎవరు పోషించారు, A31, 32, 33 ఎవరెవరు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ ఈ డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ చేస్తూ ఇదంతా కూడా ఎవరు చేశారు అంటే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ డబ్బులు అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పిల్లలను మార్చి చూడండి 7 చోట్లని, ఆ విధంగా వీళ్ళు ఆ డబ్బులను ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చారు. కానీ వీళ్ళు మద్యం అమ్మారా విషం అమ్మారా అంటే విషమే అమ్మారు. మద్యం అనే పేరు దీనికి పెట్టకూడదు. మద్యం అనేది అసలు దానికి పోల్చుకోవడానికి కూడా మనం ఎక్కడా కూడా దాన్ని పోల్చలేం పరిస్థితి. అంత ఘోరంగా ఆ మద్యం ఏదైతే వీళ్ళు తయారు చేశారో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వినిపిస్తుంది, అజయ్ కల్లం గారి పేరు ఎందుకు వినిపిస్తుంది, వీళ్ళ పేర్లు దీంట్లో ఉండటానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున బ్యావరేజెస్ సంబంధించి ఎండీగా ఈ ఎవరైతే ధనుంజయ రెడ్డో లేకపోతే ఈ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని దానికి నియమించేదానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో ఈ బ్యావరేజెస్ లేకపోతే ఏదైతే మనం చెప్పుకుంటున్న డిస్టిలరీస్ వీటికి మొత్తం కూడా అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేయాలి, మరి ఒక్కొక్క కేసు నుంచి ఎంత వసూలు చేయాలి. ఇక్కడ పాపం జగన్మోహన్ రెడ్డికి అతి బాధాకరమైన విషయం ఏంటి అంటే ఎంతో గొప్పగా నమ్మి మా కృష్ణమోహన్ రెడ్డి అన్న, మా ధనుంజయ రెడ్డి అన్న చాలా మంచివాళ్ళు. మనం వింటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడికన్నా ఒక జైలుకి వెళ్ళి ఆ ఖైదీని ఇంకో ఖైదీ పరామర్శిస్తున్నప్పుడు ఈ ఖైదీ బయటకు వచ్చి చెప్పే మాట ఏంటంటే పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా చిన్నపిల్లోడని. అప్పుడు తర్వాత చూస్తే మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అయ్యో పాపం కాకాణి గోవర్ధన్ రెడ్డి అని. ఇంకా అందగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలానే చెప్పాడు. అదేవిధంగా చూస్తే పాపం వీళ్ళని పలకరించడానికి మాత్రం వెళ్ళలేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఎవరి గురించి? అసలు రాజకేశ్ రెడ్డి మా మనిషే కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే కదా ప్రజలందరూ ఒక్కసారిగా ఏంటి మర్చిపోయావా, మందులు వేసుకోలేదా, గుర్తులేదా, లండన్ వెళ్ళొస్తావా మళ్ళీ అని అడిగారు. కాదు ఆయన గుర్తుంది, మనం ఒకసారి గుర్తు చేద్దాము, నీకు ఐటీ అడ్వైజరే కదా అని చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇంకేదో ప్రయత్నం చేశారు పాపం, ఇంకా ఏదో నమ్మిద్దాం ప్రజలని. వాళ్ళకి అది సాగక సతికలు పడ్డారు. ఇక్కడికి వస్తే అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం ఏంటంటే ధనుంజయ రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న అసలు మేమందరం సంతకాలు ఉన్నాయా, చేశారని ఏంటి గ్యారంటీ అని. నువ్వే కదా నియమించావు, నీ పాత్రే కదా అక్కడ పూర్తిగా ఈ రోజున కనిపిస్తుంది. అడిషనల్ ఛార్జ్ షీట్లో మీరు ఏ విధంగా వాళ్ళకి ఏదైతే ఆర్డర్ పాస్ చేశారు, ఏ విధంగా ఎవరిని ఎక్కడ నియమించాలని అజయ్ కల్లం గారి పాత్ర ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, ఎంతమంది ప్రాణాలను తీశారు, గొంతు మీద కాలు వేసి నులిపేసి చంపేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మద్యం కుంభకోణం అంటే అదే. అయితే వైఎస్ భారతి గారి పేరు కూడా అందులో ఉంటుందా అంటే మనం చూసాము భారతిరెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి సోదాలు అయితే చేశారు సిట్ అధికారులు కూడా. సో ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇక్కడ భారతీ సిమెంట్లో ఏపీ మద్యం కలిసిందనేది వినిపిస్తుంది. ఎందుకు కలిసింది, కలవాల్సిన అవసరం ఏంటి, ఎందుకో ఆ అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఇంతకీ సిమెంట్ కంపెనీనా లేకపోతే డిస్టిలరీస్ బ్యావరేజ్కి సంబంధించిన కంపెనీనా అంటే కాదు, సిమెంట్ కంపెనీనే. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారిది. అక్కడ ఎవరైతే చార్టెడ్ అకౌంట్ ప్లస్ దానికి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారో బాలాజీ గోవిందప్ప, మరి ఆయన ద్వారా ముడుపుల మూటలు ఏ విధంగా చేరాయి కూడా విన్నాం.
ఏంటి ఈ రోజున ఆయన పాత్ర ఏంటి, ఆయన చేసిన పనులు ఏంటి, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా చేశారు, మరి ఈయన వేరే దేశంలో ఒక ఫ్యాక్టరీ నుంచి ఎందుకు పక్కకు పంపించేశారు, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం అని ఈ రోజున ఇంకా కీలకమైన ఆధారాలు మీరు అంటున్నట్లుగా భారతీయ సిమెంట్కి సంబంధించి అక్కడ వీళ్ళు చేసిన ఏదైతే అక్కడ వీళ్ళు వెళ్ళి కొన్ని కీలక పత్రాలు సోదాలు చేశారో దాంట్లో కీలకమైన ఆధారాలు లభించినాయి. దాని ద్వారా ఇంకా వీళ్ళ కాల్ డేటా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం ఏ విధంగా ఎంతమందితో ఎన్నిసార్లు ఫోన్ చేశారు, వీళ్ళ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎన్నిసార్లు ఏ ప్లేసుల్లో ఎవరితో వీళ్ళు కలిశారు. ఈ రోజున ఎవరైతే పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తి కానివ్వండి, ఇంకా 8 మంది దొరకాలి దీనిలో. 2 థాయిలాండ్లో ఉన్నారు, 4 దుబాయ్లో ఉన్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల ముడుపులు ఉన్నాయి మనం చూసాం. వెంకటేష్ నాయుడు, అసలు ఇంతకీ వెంకటేష్ నాయుడు గురించి వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఏదో ఫోటోలు ఉన్నాయి అని చెప్పి సాక్షి ఛానల్ చెప్పుకుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు, వెంకటేష్ నాయుడు తోటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఎంపీ భరత్ గారు ఇట్లా ఫోటోలు చూపిస్తుంది పెమ్మసాని చంద్రశేఖర్ గారని. కానీ ఏ ఛానల్లో చూపిస్తుందో అదే ఛానల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా స్నేహితుడు మంచివాడు నా వెంకటేష్ నాయుడు, నాతో స్నేహం చేయటమే ఆయన చేసిన తప్ప మరి ఆయన ఎందుకు ఈ రోజున విచారిస్తున్నారని చెప్పి అడిగాడు. అదోసారి క్లిప్పింగ్ వేస్తే వాళ్ళు అందరూ చూసి తరిస్తారు. కాబట్టి మద్యం కుంభకోణంలో ఈ రోజున అడిషనల్ ఛార్జ్ షీట్తో పాటు ఫైనల్ ఛార్జ్ షీట్ రాబోయే ముందుగా ఇంతమంది వాళ్ళ యొక్క లెక్కలు బయటకు వచ్చినాయి. ఇంకా విజయసాయిరెడ్డి మరి విజిల్ బ్లోయర్ కదా, ఆయన కూడా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా కీలక ఆధారాలు ఆయన ద్వారా తీసుకోవాలి. ఏ విధంగా ఎవరెవరిని ఎందుకు నియమించాడు, ఆ నియమించడం వల్ల గల కారణాలేంటి, ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు లబ్ధి పొందారు, కేవలం ముడుపులు, ఇంకా ఆదాయం ఎంత, మరి బంగారపు ఇటుకలే కొన్నారంట, మరి గోల్డ్ బిస్కెట్లు మనం విన్నాం, బంగారం ఇటుకలు ఎప్పుడు ఇలా ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కానీ మనం చూడాల, మరి అది కూడా కొనుగోలు చేశారని ఇక్కడ చూస్తే హాస్పిటల్ ఆ మధ్య చూసాం తీగల బ్రదర్స్ వాళ్ళ పేర్లు వచ్చినాయి. వీళ్ళ మీద మరి చూస్తే ఈడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఆయన రాజకేశ్ రెడ్డి సినిమాలు తీయటం, ఇంత గొప్పగా వీళ్ళ చరిత్ర కొనసాగింది. ఈ రోజున చూస్తే కొత్త పేర్లు ఏంటి అంటే వీళ్ళ పాత్రలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా దాన్ని నడిపించారనేది అడిషనల్ ఛార్జ్ షీట్లో పెట్టారు. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ చివరికి వచ్చిందా, కొలిక్కి వచ్చినట్టేనా, లేదంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? లేదు, టైం పట్టింది. సతీ సమేతంగా మొన్న రోజా ఆజా అన్నారు కదా, ఇంకా ఆ సిట్టు విచారణ జరిగిన దాంట్లో ఎలానో దీంట్లో కూడా ఇంకా జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతంత మాత్రంగా వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు వీళ్ళ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే, వీళ్ళ కొంద మాత్రం అంతంత మాత్రమే, మనిషి చాలా మంచివాడు అని చెప్పాడు కదా. ఆ విధంగా ఈ రోజున కూడా ఇంకా వీళ్ళ గురించి రావాల్సింది చాలా ఉంది. ఈ రోజున కొంచెం అంతంత మాత్రంగానే బయటకు వచ్చింది. పూర్తి వివరాలు వస్తే సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళటం ఖాయమా అంటే మరి నిజంగానే వెళ్ళబోతున్నాడంటే ముందు రావాల్సిన ఇప్పుడు మనం చెప్పుకున్న విజయసాయిరెడ్డి కానివ్వండి, ఇంకా 8 మంది కానివ్వండి, వీళ్ళందరూ బయటకు రావాలి, ఇంకా నిజాలు చెప్పాలి. అసలు దొంగలు దొరకాలంటే ఉన్న కొసరు దొంగలు నిజాలు చెబితే అసలు దొంగలు బయటకు వస్తారు. మొన్నే అనుకున్నాం 4 రాళ్ళు వెనకేసుకుందామని చెప్పేసి మద్యం కుంభకోణం చేశారంట, తీరా చూస్తే రాజకేశ్ రెడ్డి కడుపులో రాళ్ళు ఉన్నాయంట అని చెప్పేసి. తెలుసా మీకు ఆ విషయం? అతనికి ఆ మధ్య బాగాలేక పొట్ట ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏంటని చెప్పేసి టెస్టులు చేస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి బయటపడింది. మరి 4 రాళ్ళు వెనకేసుకోవటం అంటే ఆ విధంగా నా కిడ్నీలో రాళ్ళు వేసుకున్నాడు ఈయనని చెప్పేసి అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు కుంభకోణాలు చేశారో అవన్నీ అతి త్వరలో బయటపడతాయి. ఖచ్చితంగా సతీ సమేతంగా సినిమాలో మనం చూస్తుంటాం పోలీసులు డ్యాన్స్ వేస్తూ రౌడీలను తీసుకెళ్ళటం, ఆ విధంగా జరిగిద్ది త్వరలోనే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.